భారత్ రక్షణ పరంగా రోజురోజుకి మరింత బలపడుతున్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఏదైనా అత్యాధునిక ఆయుధాలు కావాలంటే అమెరికా లాంటి దేశాల ముందు మోకరిల్లాల్సి వచ్చేది. కానీ నేడు పరిస్థితి మారింది. ఇప్పుడు మనమే ఇంకో 4 దేశాలకు ఆయుధాల్ని సరఫరా చేసే స్థితికి వచ్చామంటే భారత్ ప్రస్తుతం ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భారత్ ఇప్పుడు అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేస్తోంది. ఈ డిఫెన్స్ సిస్టమ్ ని చూసి అమెరికా, చైనాలకు ఇప్పుడు కంటి మీద కునుకుండడం లేదు. ఇక నుంచి భారత గగనతలంలోకి ఏ శత్రు దేశానికి సంబంధించిన డ్రోన్ ప్రవేశించినా అది రెప్పపాటు విషయంలో అది పేలిపోవడం ఖాయం. అటువంటి స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది భారత్లో అందుబాటులోకి రాబోతోంది. ఒకసారి ఇస్రాయెల్ యొక్క ఐరన్ డ్రోన్లు గురించి మాట్లాడుకుంటే ఇస్రాయెల్ యొక్క గగనతలం మొత్తంలో 4 వైపులా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఇస్రాయెల్ మీద ఇరాన్ వేసిన దాదాపు 3000 ఆయుధ డ్రోన్లలో 99% డ్రోన్లని గాల్లోనే పేల్చివేసింది ఇస్రాయెల్. అది ఎలా సాధ్యమైంది? ఇస్రాయెల్కి 4 వైపులా ఉన్న రక్షణ కవచం వల్ల. దీంతో ఒక్కసారిగా ఇస్రాయెల్ యొక్క ఐరన్ డ్రోన్ అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఇస్రాయెల్ మరియు ఇతర అరబ్ దేశాల మధ్య యుద్ధాలనేవి ఇటీవల జరిగాయి. భారత్కు, చైనాకు మధ్య బోర్డర్ వివాదం, భారత్కు, పాకిస్తాన్కు మధ్య వివాదం అనేది ఉంది. ఎప్పటికైనా ఈ దేశాలతో యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇరాన్ ఇస్రాయెల్ మీద దాడి చేసినట్టు మన భారత్ మీద కూడా చైనా కానీ, పాకిస్తాన్ కానీ దాడి చేస్తే మనల్ని మనం ఇస్రాయెల్లా ఎలా కాపాడుకోగలం? అటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఏదైనా భారత్ వద్ద ప్రస్తుతం ఉందా అంటే ఉందని చెప్పొచ్చు. దాని పేరే బిఎండి. బిఎండి అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అనేది ఇప్పుడు చైనా, పాకిస్తాన్కు, అటు అమెరికాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఎలా పనిచేస్తుంది? పాకిస్తాన్, చైనాల్ని ఎలా ఎదుర్కోబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పనిసరిగా రాయండి. దాదాపు ఇది 29-30 సంవత్సరాల కిందటి విషయం. ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక 1995లో భారత్ యొక్క చైనా, పాకిస్తాన్ బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో చైనా వద్ద పాకిస్తాన్ మిసైల్స్ ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 1998లో ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగుతూ 1999 సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ కు మధ్య కార్గిల్ యుద్ధం అనేది వచ్చింది. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ భారత్ మీద న్యూక్లియర్ మిసైల్ ప్రయోగిస్తామని బెదిరించింది. ఆ సమయంలో భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. ఇలాంటి సిచ్యుయేషన్ ఇంకా భవిష్యత్తులో వచ్చినా మనల్ని మనం కాపాడుకునేలా, గట్టి సమాధానమిచ్చేలా భారత్ వద్ద బలమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలని భావించి బిఎండిని అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ యొక్క టెస్టింగ్ 2006లో ప్రారంభం కాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 18 సంవత్సరాలు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది భారత్కు డిఫెన్స్ పరంగా ఎంతో అండగా నిలుస్తూ వస్తోంది. ఈ మధ్య జూలై 2024లో ఈ బిఎండి అంటే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ యొక్క సెకండ్ వెర్షన్ అనేది లాంచ్ అయింది. దీని యొక్క సెకండ్ వెర్షన్ అనేది లాంచ్ కావడంతో అమెరికా, చైనాలకు కంటి మీద కునుకుండడం లేదు. అమెరికా, రష్యా లాంటి దేశాలే ఈ డిఫెన్స్ సిస్టమ్ ని చూసి దెబ్బకి షాక్ అయ్యాయంటే ఇది ఎంత పవర్ఫుల్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా ఈ సిస్టమ్ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచింది. అసలు ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది? ప్రతి దేశానికి ఇటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు అవసరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది శత్రు దేశాల యొక్క డ్రోన్లు మరియు యుఏవి అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ చిన్న చిన్న మిసైల్స్, మీడియం రేంజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ని ట్రాక్ చేసి వాటి రాకను అడ్డుకుంటాయి. ఒకవేళ ఏ దేశమైనా మన భారత్ మీద ఏదైనా మిసైల్ ని కనుక ప్రయోగిస్తే ఆ మిసైల్ ఏంటి, దాని రేంజ్ ఎంత, ఏ లొకేషన్ నుంచి వస్తుంది అనే దాన్ని మొత్తం ట్రాక్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తుంది. మనం ఆ లొకేషన్లోకి మన నుంచి మిసైల్ ని పంపి శత్రుదేశ మిసైల్ ని పేల్చివేయడం జరుగుతుంది. ఇస్రాయెల్కి ఎలాగైతే ఐరన్ డోమ్ సిస్టమ్ రక్షణ కవచంలా పనిచేస్తూ ఉందో మన భారత్కి ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అనేది రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఏ శత్రుదేశం డ్రోన్ అయినా, మిసైల్ అయినా భారత్ గగనతలంలోకి వస్తే రెప్పపాటు క్షణాల్లో పేలిపోవడం ఖాయం. మరి మన భారత్ ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ఎలా తయారు చేసింది? ప్రస్తుతం ఇది ఎంత అడ్వాన్స్డ్ గా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుంటే 1999లో ఈ ప్రోగ్రాంలో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ఫస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ కాగా పృథ్వీ అనే మిసైల్ ని మొట్టమొదటిగా ప్రయోగించారు. ఇది రాడార్ ని బేస్ చేసుకుని భారత గగనతలంలోకి ప్రవేశించిన శత్రుదేశపు మిసైల్ ని కావచ్చు, డ్రోన్ ని కావచ్చు పేల్చేస్తుంది. దాదాపు 1500 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న టార్గెట్ ని రెప్పపాటు క్షణాల్లో ఛేదిస్తుంది. ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏదైనా టార్గెట్ మిసైల్ కానీ, డ్రోన్ కానీ కనబడితే ఇందులో ఉన్న పృథ్వీ మిసైల్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అది డైరెక్ట్ గా వెళ్లి 3000 కిలోమీటర్ల రేంజ్లో 80 కిలోమీటర్ల ఎత్తులో
ప్రతి గంటకు 7,000 కిలోమీటర్ల స్పీడ్తో శత్రుదేశం యొక్క ఏ డ్రోన్ అయినా మిస్సైల్ అయినా సరే ట్రాక్ చేసి పేల్చేస్తుంది. 2006లో ఈ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా టెస్టింగ్ పూర్తి కావడంతో ఇక ఆ తర్వాత నుంచి అడ్వాన్స్డ్ వెర్షన్ మీద ఫోకస్ పెట్టారు. ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ మిసైల్ పేరు అశ్విన్ మిసైల్ ఇంటర్సెప్టర్. దీనిలో సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూలెటర్ మిసైల్ని డిజైన్ చేశారు. దీంతో లాంచ్ అనేది సెకండ్స్లో అయిపోయి శత్రుదేశపు మిసైల్ని గాల్లో ఉండగానే నేలకు కూల్చుతుంది. ఇది భారత్ యొక్క సెకండరీ బ్యాలిస్టిక్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. ఇది 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ మిసైల్నైనా అడ్డుకుంటుంది. దీని యొక్క ఫైనల్ టెస్ట్ ఆగస్టు 3, 2018న DRDO అబ్దుల్ కలాం ఐలాండ్లో నిర్వహించారు. ఆ తర్వాత 2019లో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫేజ్ 1 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ సెకండరీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దాదాపు 40 ప్రైవేట్ కంపెనీలు కలిసి ఇంకా చాలా వరకు డెవలప్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ని ఇంకా పవర్ఫుల్గా చేయడానికి DRDO BDM ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా సీ బేస్డ్ ఇంటర్సెప్ట్ సిస్టమ్ని తయారు చేసింది. దీన్ని సముద్రంలో INS అన్వేష్ అనే వార్షిప్ మీద మోహరించి ఉంచారు. అయితే భారత్ యొక్క బోర్డర్ అనేది దాదాపు 15,200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఇంత భారీ కిలోమీటర్స్ని ట్రాక్ చేసే డిఫెన్స్ సిస్టమ్ రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అందుకు మనకి మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది అవసరం ఉంది. అందుకు BMD-2లోని పృథ్వీ మిసైల్ మార్క్ 2ని డెవలప్ చేశారు. ఈ BMD ప్రోగ్రామ్ అన్నది ఇప్పటివరకు మన వద్ద ఉన్న అత్యాధునిక బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇది ఒక్కసారి శత్రుదేశం యొక్క మిసైల్ అనేది ఐడెంటిఫై కాగానే రెప్పపాటు క్షణాల్లో పేల్చేస్తుంది. ఈ సెకండ్ వెర్షన్లో లాంగ్ రేంజ్ సెల్సోల్స్ లాంటి రాడార్ని పొందుపరిచారు. ఈ రాడార్ అనేది 5,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని కూడా ట్రాక్ చేయగలుగుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే 100 కిలోమీటర్ల ఎత్తు వరకు దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న మిసైల్ని కూడా అడ్డుకుని పేల్చేస్తుంది. భారతీయ గగనతలంలోకి రాకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. జూలైలో దీని టెస్టింగ్ నిర్వహించగా 4 గంటల 20 నిమిషాలకి టార్గెట్ సెట్ చేయగా సెకండ్స్లోనే టార్గెట్ని ఛేదించింది. ఇంకొకటి 4 గంటల 24 నిమిషాలకి ఒడిశాలోని చాంద్పూర్లోని కాంప్లెక్స్ 3 నుంచి ఇంటర్సెప్ట్ చేసే మిసైల్ని లాంచ్ చేయగా అది టార్గెట్ మిసైల్ని గాల్లో ఉండగానే సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసింది. శత్రుదేశం యొక్క డ్రోన్లు, మిసైళ్లు, మీడియం రేంజ్ మిసైల్స్ని అడ్డుకోవడానికి భారత్ వద్ద ఆకాష్ S-200, S-400 ఇంకా మిగతా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా చైనా మరియు పాకిస్తాన్లని మనం చాలా బలంగా ఎదుర్కోబోతున్నాం. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.